ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కి అమెరికా యొక్క గోల్డెన్ డోమ్ ప్లాన్ కి తేడా ఏంటి? ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కన్నా అమెరికాకు రాబోయే గోల్డెన్ డోమ్ అనేది దాదాపు 400 టైమ్స్ పవర్ఫుల్ అంట. అంటే 400 రెట్లు అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనేది చుట్టుపక్కల వచ్చే చిన్న చిన్న రాకెట్స్ కానీ, షార్ట్ రేంజ్ మిసైల్స్ కానీ, ఇవన్నీ ఒకవేళ అమెరికాతో యుద్ధం అంటూ వస్తే చైనా కానీ, రష్యా కానీ హైపర్ సోనిక్ మిసైల్స్ వాడతాయి. కాబట్టి ఏవైతే ఈ గోల్డెన్ డోమ్ అమెరికా ప్రపోజ్ చేస్తో అవన్నీ కూడా ఇంత స్పీడ్గా వచ్చే మిసైల్స్ని తట్టుకోవాలి. సో గోల్డెన్ డోమ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. తర్వాత అమెరికా స్పేస్ని, అమెరికా యొక్క గగనతనాలను రక్షించేందుకు ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ప్రాజెక్ట్తో శాటిలైట్స్, అమెరికాకు సంబంధించిన మొత్తం సమాచారం ఏదైతే అమెరికాకు బయలుదేరతాయో ఆ మిసైల్స్ని బయలుదేరిన వెంటనే, ఆ మిసైల్స్ లాంచ్ చేసిన వెంటనే స్ట్రైక్ చేసే విధంగా, గుర్తించి వాటిని స్ట్రైక్ చేసే విధంగా ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ ఉంటుందంట. సో ఇది ఒక మిసైల్ డిఫెన్స్ ప్లాన్ అన్నమాట. అంటే శాటిలైట్ సహాయంతో స్పేస్ లోనే, అంటే ఇంకా భూమి మీద పడకముందే ఏ విధంగా ఎటువంటి పరిస్థితిలో వాటిని లాంచ్ అవ్వగానే న్యూట్రలైజ్ చేసే ప్రాజెక్ట్ అన్నమాట గోల్డెన్ డోమ్.